అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మరి రోజులాగే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి అయితే వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్ టు సెషన్ మేడం. ఓకే మేడం, శాంత మేడం. 1:10 అయింది మేడం. 2 o'clockకి ఎండ్ చేసుకో. ఓకే మేడం. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కుండలిని యోగ రహస్యాలు అనేది పుస్తకంలో భాగము చెప్పుకుంటున్నాము. మాస్టర్ సివివి గారి ప్రజెంట్. థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోక్ష సాధన గురించి ఇచ్చాడు. నిన్నటి వరకు అక్కడ దాకా, అంతకు ముందు వరకు అయిపోయింది. అంటే లోపభూయిష్టమైన శరీర నిర్మాణము దాని కర్తవ్యంలో ఉన్నంత వరకు ఎవరికి భగవత్ సాక్షాత్కారము, ఆది స్థితి లభించదు, మోక్షము లభించదు. ఇదే ప్రస్తుత మానవ సృష్టి దైవ ధర్మము. అందుకే ఈ రోజులలో మోక్షం పొందుటకు ఎవరికి సామర్థ్యం మరియు అర్హత లేదు. మోక్ష సాధన కుండలిని శక్తి ద్వారా ఎవరి శరీరంలో వారు పునర్నిర్మాణము శుద్ధి చేసుకునేది. అందలి సాధన నైపుణ్యం సంపాదించినది మోక్షము లభించదు. మరి మానవులందరికీ బ్రహ్మత్వము, అమరత్వము లభించదా? లభిస్తుంది. దానికి ఏకైక సులభ మార్గము మాస్టర్ గారి భక్తరహిత తారక రాజయోగమే. మొత్తం మానవాళికి సంబంధించిన యోగం. దీనికి భూమిక శరీరమే, సాధన కుండలిని యోగమే. కావున యోగ మార్గం కుండలిని యోగ సాధన చేయుటకు అలనాటి యోగుల వలె దీర్ఘకాల సాధన, అరణ్యములలో నివసించడము, భార్య పుత్ర పాత్రల పరివారంను వదలుట, నానా అవస్థలు పడనవసరం లేదు. అతి స్వల్ప కాలంలోనే ఊహించని రీతిలో ఫలితాలు లభిస్తాయి. సాంప్రదాయ యోగ సాధనలకు మాస్టర్ గారి కుండలిని యోగంలకు గల ముఖ్యమైన తేడా ఇది. అది బ్రహ్మ సంకల్పం లేనిది, కుండలిని జాగృతం కాదన్న జ్ఞానము ఈ యోగము బోధిస్తున్నది. ఈ రహస్యమును నిరూపించే సాధన మార్గమును సూచించినది. ఈ నూతన యోగమే ఆది బ్రహ్మ యొక్క ఆజ్ఞ, ఆదేశాల ప్రకారమే కుండలిని పనిచేస్తుంది, సాధకుల దీక్షకు స్పందిస్తుంది. కేవలం మానవ ప్రయత్నంతో కుండలిని శక్తిని చాలనం జరగదు. ఇష్టానుసారంగా ప్రవర్తించుటకు వీలు లేదు. అనేక మార్లు సాధకులు అనుభూతి పొందుతారు. వీటిని అంతరమున జ్ఞానేంద్రియాలతో ఇంద్రియాతీతమైన విధంగా కూడా సాధకులు ప్రత్యక్షంగా అనుభూతి పొందవచ్చు. ఇది వాస్తవంగా జిజ్ఞాస కలవారికి గొప్ప అవకాశమును సద్వినియోగపరచుకోవలసిన బాధ్యత సాధకులదే. ఇక్కడ శాంతికి, ఆనందముకు, సంపూర్ణ ఆరోగ్యమునకు, శరీర పునర్నిర్మాణానికి కుండలిని శక్తియే శరణ్యం. కోర్సుల సాధనతో ప్రకంపనలు, అలజడి ఏర్పడి దాగి ఉన్న ప్రకృతి సంబంధమైన కర్మలు బయటకు వెళ్ళిపోతాయి.
నాడీ వ్యవస్థ ఉత్తేజమై శక్తుల ప్రభావంతో చలిస్తాయి. ప్రకృతి కర్మ సిద్ధాంత సంబంధముకు ఆ కర్మల శేషాలు తొలగిపోతాయి. అది బ్రహ్మ సంకల్పం మాత్రమే. కుండలిని కేంద్రమందు మిగిలి ఉంటుంది. వారి సంకల్పంతో ప్రజ్వలన, చాలనము, క్రియాశీలము అవుతాయి. ఆనంద నిలయం. కుండలిని కేంద్రమందు అది బ్రహ్మ ప్రతిష్ఠితమైన క్షేత్రం నుండి ఆనందమే గాని చలనము ఉండదు. మాస్టర్ గారి యోగం చేసిన వారిలో అతి కొద్ది మంది ఈ స్థితికి చేరిన వారు వెళ్ళరు. కాలక్రమేణా ఈ సృష్టిలో మాస్టర్ గారు ప్రవేశపెట్టనున్న శుద్ధ ప్రజ్ఞ పనిచేయడం ప్రారంభం కాగానే అందరికీ కుండలిని ప్రజ్వలన, చాలనము లభిస్తుంది. సమయము ఆసన్నమైనది. ఇంకను కొంతకాలం వ్యవధి కలదు. ఈ ప్రస్తుత కాస్మాస్ లో కూడా లోపాలు ఉన్నాయి. కావున ఈ కుండలిని సాధకునకు ప్రకృతి తత్వం కూడా అనుగుణంగా మారవలసి ఉంది. దానికి తగినట్లు పరమ గురువులు ఆ కార్యంలో నిమగ్నులై ఉన్నారు. ఈ మార్పులను శరీరము గ్రహించి నూతన నిర్మాణమునకు నాంది పలుకుచున్నారు. కాబట్టి మోక్షాన్ని పొందుటకు, మృత్యువును జయించుటకు, ఆరోగ్యమునకు ఈ నూతన యోగ విధానము అనుసరించుట ప్రస్తుత కర్తవ్యం. సంపూర్ణ ఆరోగ్య స్థితికి, కర్మల నశింపుకు, ఆత్మ ప్రాప్తి కొరకు ఇంతకన్నా గొప్ప మార్గము లేదు. ఇందు కుండలిని పూర్ణ నిర్మాణ ప్రక్రియ నిక్షిప్తంగా ఇమిడి ఉంది. మార్పు అనేది లేకుండా స్థిరత్వం కలిగించుటయే బ్రహ్మమును దానిలో ఏర్పరచుట. ఏ మార్పు లేని సత్యము, బ్రహ్మము, మోక్షము, ఆనందము. కావున కుండలిని శక్తికి పూర్ణత్వము ప్రవేశపెట్టిన మార్పు లేని సృష్టి విధానమును ప్రవేశపెట్టవచ్చు. తర్క వివాదాలు అవసరం లేదు. వాద ప్రతివాదములతో జీవన కాలంను వృధా చేసుకొనక యోగ సాధనకు ఉపక్రమించండి. జీవిత పరమార్థము ఇదియే. కావున సాధకులు సృష్టి రహస్యములను తెలుసుకొని శోధించి రహస్యములను బట్టబయలు చేసి జీవితాన్ని ధన్యము చేసుకొనవలెను. నూతన జీవన తరంగాలను అమలుపరిచి దివ్య నూతన నిర్మాణం కావించుటకు కుండలిని శక్తి ద్వారా జరుగు ప్రక్రియ అంతా భృక్తరహిత తారక రాజయోగమును నూతన యోగాభ్యాసంచే ప్రారంభింప సంకల్పించినారు. ఈ విధంగా ఉన్నతమైన పరమశ్రేష్టమైన పురుషుడు కుండలిని పనితీరును భూమిపై ప్రదర్శించిన ఏకైక యోగ శిరోమణి గురూపదేశము అన్న యోగ సంప్రదాయ ప్రక్రియ విధానంతో సాధకుల శరీరంలో ఒక తరంగాన్ని ప్రవేశపెట్టి కుండలిని ప్రజ్వలింపజేయు సామర్థ్యమును ప్రవేశపెట్టారు. ఈ కాస్మాస్ లో నిక్షిప్తమైన సమస్త కుండలినీలు మాస్టర్ గారి స్వరూపములే. ఈ సృష్టికి శరీరంనకు ఒక నూతన ప్రజ్వలనను, నూతన సృష్టి నిర్మాణమును ప్రవేశపెట్టి దాని ద్వారా నూతన దివ్యమైన జీవనమునకు లోపరహితంగా సృష్టి ఏర్పాటు చేయు ప్రణాళికను రూపొందించి దాని అమలు ప్రయత్నంలో సగభాగం పూర్తి అయిన మార్గమధ్యంలో నిమగ్నులై ఉన్నారు. నూతన కుండలిని యోగ సాధన వలన లభించు మార్పులు ఏమనగా మానవునిపై ప్రతికూలంగా ప్రభావితం చేయు కర్మలు, మాయా ప్రక్రియ ఉండవు. నూతన మానవుడు సర్వ స్వతంత్రంగా గ్రహ ప్రభావం లేకుండా జీవించగలడు. కుండలిని శక్తి సాధకుల్ని మోక్షమునకు తీసుకొని పోతుంది. మానవ జీవన విధానంపై గ్రహముల ప్రభావము, ప్రారబ్ధ కర్మల ప్రభావములు పనిచేయవు. జనన మరణ విష కాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. భౌతికంలోనే అతి జాగ్రత్త స్థితి ఏర్పడి కుండలిని చాలన గమనాగమనముల అనుభూతి కలుగుతుంది. శుద్ధ ప్రేమ, శుద్ధ ప్రజ్ఞ, అనంత ప్రాణము లభిస్తుంది. శరీర పతనము, అనారోగ్యము, ఈతి బాధలు, రాగద్వేషాలు ఉండవు. పూర్వజన్మ వాసనలు, కర్మ బంధములు నశించి భస్మమవుతాయి. కాస్మస్ స్వరూపమైన భూమి, గ్రహములు, మానవులకు సంపూర్ణ రూపాంతర పరిణామము కలుగుతుంది. అందు లభించు అనంత ఆనంద స్థితి ప్రభావం వలన మాయా దాని పనితీరుల స్థితి సమాప్తి అవుతుంది. ఆ ఆది బ్రహ్మ యొక్క భావంగా
నిమిషం మేడం. ఇప్పుడు పేజీలు ఎగరడమే అయిపోతుంది. ఈ శుద్ధ జనన మరణ అంటే మానవునిపై ప్రతికూల ఇవి జనన మరణ విషకాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. భౌతికంలోనే అతి జాగ్రత్త స్థితి ఏర్పడి కుండలిని చాలన గమనముల అనుభూతి కలుగుతుంది. శుద్ధ ప్రేమ, శుద్ధ ప్రజ్ఞ, అనంత ప్రాణము లభిస్తుంది. శరీర పతనము, అనారోగ్యము, ఈతి బాధలు, రాగద్వేషాలు ఉండవు. పూర్వజన్మ వాసనలు, కర్మబంధములు నశించి భస్మమవుతాయి. కాస్మ స్వరూపమైన భూమి, గ్రహములు మానవులకు సంపూర్ణ రూపాంతర పరిణామము కలుగుతుంది. అందు లభించు అనంత ఆనంద స్థితి ప్రభావం వలన మాయ దాని పనితీరుల స్థితి సమాప్తి అవుతుంది. ఆ ఆది బ్రహ్మ యొక్క భావంగా గమనార్హమైన లక్ష్యంగా గాని మాస్టర్ సివివి గారిని పరిగణించడమైనది. కేవలం వీరు మాత్రమే నూతన మానవ భౌతిక శరీర నిర్మాణమును ఏర్పాటు గావించారు. నూతన సృష్టి రూపకల్పనకు అర్హత గల వ్యక్తి మానవుని ఊహకు అందని కాలం నుండి కాస్మాస్ శరీర అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఆచరణీయమైన అధ్యయనాలు, అనుభవాలు, అందరికీ ఆమోదయోగ్యమైన వివరణలు, సూత్రములు సివివి గారు తప్ప ఇంతవరకు ఏ యోగి గాని, దిక్పాలకులు గాని, సృష్టి పరిపాలకులు గాని మనకు అందించలేదు. పలు రకములైన అభిప్రాయాలు, వివాదాస్పదమైన కలవరపరచునట్టి అనేక సిద్ధాంతాల వివరణలు, వ్యాఖ్యానాలు ఈనాటికి లభిస్తూనే ఉన్నాయి. కానీ వాటికి తగిన ఆధారాలు, సాధనలు, కల్పనలు, సాధన సంపత్తిని అందించలేకపోయారు. ఆచరణీయమైన సూత్రములు ఈనాటికి లభించలేదు. ఇట్టి విప్లవాత్మకమైన మార్పు యోగ చరిత్రలో మొట్టమొదటి ప్రవేశపెట్టినది మాస్టర్ సివివి గారు అని అనుటలో ఏమాత్రం సంశయం లేదు. కాంతులీనులు మొదడును సర్దుబాటు చేయుటకు, నడవడికలు విశిష్ట లక్షణము, ముఖాకృతి కల్పించుటకు మాస్టర్ గారు ఒక ప్రత్యేక కోర్సును రూపొందించి సాధకులకు ప్రసాదించి ఉన్నారు. ఈ ప్రక్రియ సాధన ద్వారా విశ్వాసం గల సాధకులను ఎంపిక చేశారు. 1 వారం రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఆ శిక్షణను పొందవలెను. ఈ కోర్సు సాధన చేయు రోజులలో ఎవరూ గైరు హాజరు అగుటకు వీలు లేదు. ఈ కోర్సు ప్రాక్టీస్ చేయనిది ఇతర కోర్సులను అభ్యాసం చేయరాదను నిబంధనను రూపొందించారు. ఉన్నత స్థాయి పురోభివృద్ధికి మానసిక భౌతిక దృక్పథంలో మంచి వృద్ధి జరుగుటకు ప్రత్యేకమైన శక్తిని మాస్టర్ గారు ప్రసాదిస్తారు. కుండలిని యొక్క హాఫ్ కప్పు వరకు పసుపు రంగు గల కాంతులీనులతో చొచ్చుకొని పోతుంది. జీవన తరంగాల సంబంధమైన 12,000 పద సమూహములను పూర్తి చేయవలసి ఉంది. సూర్యుని పనితీరులలో అంగారకుని పరిభ్రమణమునకు వేగం పెంచడం అయినది. దీని వలన శరీర అంతరంలోని చెడు గుణాలు, మలినాలు ప్రకంపిస్తాయి. కారణములను గురించి గాని, ఇతరులతో మాట్లాడటం గాని, ఇతర అనవసర విషయములతో సాధన కాలమందు జోక్యం చేసుకొనడం గాని జరగరాదు. అంగారక అరుంధతి గురు గ్రహములు ముందుకు నడుచుకున్నట్లు, అవి ఆదర్శంగా పనిచేయనట్లు ఆ బాధ్యత అప్పగించడమైనది. వృత్తరహిత తారక రాజయోగమే శరణ్యము. కుండలిని యోగ సాధన యందు సాధకులకు గల ప్రధాన క్లిష్టమైన సమస్య, దానికి కావలసిన సమంజసమైన సాధనకు ఆచరణ యోగ్యమైన సమాధానమేమనగా, చక్రములను, భూమికలను, అనేక కూడలి స్థలములను దాటి ఎందులకు సాధకుడు కుండలిని శక్తిని ఉన్నత లెవెల్స్ కు తీసుకుని పోలేకపోతున్నాడు. సాంప్రదాయ యోగ సాధనలోని ప్రధాన ప్రశ్న ఇది.
ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరము మాస్టర్ గారి నూతన వృత్తరహిత తారక రాజయోగమే. ఎందుకనగా శక్తి చాలనం పైకి ప్రసరింపలేక పోవుటకు అనేక దుష్ట కర్మ శరీర నిర్మాణ విధిపరమైన కారణములు ఉన్నాయి. మాస్టర్ గారు తప్ప ఎవరు దీని ఉనికి రూప నామ ప్రక్రియ రహస్యములను బట్టబయలు చేయలేదు. కుండలిని యోగ సాధనను మాస్టర్ గారు క్రోడీకరించారు, సాధన సూత్రములను రూపొందించారు. అలానాటి అనేకమైన యోగ సాధకులలో కొందరు కుండలిని యోగాభ్యాసం చేసి ఫలితాలను సాధించినప్పటికీ దాని రహస్యములేవి, క్రియా విధానమేమిటి, సాధకులకు ఆదర్శ మార్గ సూత్రములేవి అన్న వివరాలకు ఎలాంటి గ్రంథాధారాలు ప్రమాణాలు నేటికి కనబడలేదు. నిర్వాణిక్ పరనిర్వాణిక్ మహాపరనిర్వాణికి భూమికల వరకు చేరుటకు సులభమైన సూటి నేరు మార్గము సహజ సిద్ధంగా శరీరం అందు నిర్మించబడలేదు. ఏర్పాటు చేయబడిన స్వేచ్ఛ రహదారి రోడ్లు సుషుమ్న నాడి మార్గమందు లేకపోవుట ఇందులకు ప్రధాన కారణం. అంతిమ భూమికైన సహస్రారము చేరవలెనన్న మార్గ మధ్యంలో అనేక నిరోధక శక్తులు, ప్రతిబంధకాలు, అడ్డంకులు, మాయావరణాలు ఆవరించి ఉన్నాయి. ప్రవాహాలు, మిట్టలు, లోయలు, పర్వతాలు, గాఢాంధకారం ఆవరించి ఉంటాయి. శ్రీ గురుమూర్తి స్థానమైన సహస్రారం చేరుటకు సంసిద్ధమైన సాధకుల్ని ఇవి నిరుత్సాహపరుస్తాయి. చాలా మంది జిజ్ఞాస గల సాధకులకు ఈ రహస్య సూక్ష్మ విషయములు తెలియక అజ్ఞానంతో సాధనకు ఉపక్రమించిన ఫలితములను సాధించలేకున్నారు, యోగ భ్రష్టులగుచున్నారు. సాధకుని ప్రయాణము మార్గ మధ్యంలో సులభతరంగా సునాయాసంగా సాగుటకు మాస్టర్ గారు భారీ వంతెనలను నేరు నూతన మార్గమును శరీరమందు నిర్మించి ఉన్నారు. ఉన్నత స్థాయి భూమికలను అధిరోహించుటకు సులభంగా ఉండునట్లు రూపొందించినారు. వారి సంకల్ప అనుగ్రహముతో శీఘ్రాభివృద్ధి పొందవచ్చు. చాప్టర్ 4వ దాంట్లో 16వ చాప్టర్ లో మళ్ళీ ఇంకో కొన్ని భాగాలు ఇచ్చారు కదా. మెర్రీ లైఫ్ కుండలిని నుండి పొంగి పొర్లుతుంది. దివ్యానందం. మాస్టర్ గారు మెర్రీ లైఫ్ అన్న ఆంగ్ల భాషా పదమును ఉపయోగించి ఉన్నారు. అనగా ఆనంద జీవితము లేదా సంతోషప్రదమైన జీవిత విధానం. ఇట్టి ఆనందము కుండలిని నుండి పొంగి పొర్లుతుంది. దానిని అనుభూతి పొందుటే ఆనంద స్థితి. దీనికే బ్రహ్మానంద స్థితిలో ఉండుట అని పేరు. పరమానంద పరమానంద ధామం దివ్యత్వానికి సంబంధించిన ఒక అపూర్వ సుఖము. దైవ ప్రేరితమైనది. సమస్త సుఖాలలో అమానుష శ్రేష్టత్వానికి సంబంధించిన జీవత్వము, పారమార్థిక బుద్ధి కలిగి జీవించడము సచ్చిదానంద స్థితి. స్వర్ణానందం కంటే అధికమైన ఆనందం. అది బ్రహ్మ సన్నిధిలో లభించే సుఖం. ఇట్టి ఆనందమును సాధారణముగా మనం ఉపయోగించే సుఖము, సంతృప్తి, సంతోషము కాకతాళీయ ప్రపంచ సుఖముతో పోల్చరాదు. దివ్యానంద స్థితి, దివ్యానంద లోకము, పరాశక్తి ఆనంద స్వరూపాత్మయే అని గ్రహించాలి. కుండలిని ప్రజ్వలన చాలన స్థితిలోనే లభిస్తుంది. కావున మెర్రీ లైఫ్ సాధించుటయే కుండలిని సాధన యొక్క ప్రధాన లక్షణమని, జీవిత పరమావధి అని సాధకులు గుర్తుంచుకొనవలెను. ఈ ప్రకారము ఆనంద జీవితము శరీర అంతర్గతమైనది కుండలిని నుండి జనిస్తుంది. ఇది ఒక బ్రహ్మస్థితి. ఆనందో బ్రహ్మ అని చెప్పబడి ఉంది. తేనె తొట్టెలో శుద్ధమైన తేనె నిల్వ ఉన్నట్లు దివ్యానందము కుండలిని క్షేత్రంలో నిల్వ ఉండి జనిస్తుంది. సంపదలు, వ్యాపారము, అధికారము, ఉద్యోగము, దృశ్యమాన ప్రపంచ విషయ వ్యవహార వస్తు పదార్థ భోగ విషయాలతో లభించినది కాదు మెర్రీ లైఫ్. వీటి నుండి లభించినది ప్రాపంచిక సుఖము మాత్రమే, తాత్కాలికము, వికారములు కలది. ఈ ప్రకారము దివ్యానందం నీలోనే ఉంది. ఆ మూలాధారంలోని కుండలిని ప్రాంతము నుండి మెర్రీ పొంగి పొర్లుతుంది. కావున ఆనందం యొక్క మూల స్థానము అగాధము. అదో భాగంలో ప్రతిష్ఠితమైన కుండలిని వస్తువు నుండి జనిస్తుంది.
డబ్బుతో కొనుగోలు చేసేది కాదు. నందన వనము అతీంద్రియమైనది. కుండలిని ప్రజ్వలన చేసిన వారు మహానందమును అనుభవిస్తారు. ఆనందమును అనుభవించేవారు భౌతికంలో ఉన్నత దానితో వారికి ఎట్టి సంబంధం ఉండదు. కేవలం లోక దృష్టిలో మాత్రం శారీరకంగా కనిపిస్తారు. సుఖము, సంతోషము, విషయానందము, ఇంద్రియానందము, పదార్థానందము, కర్మానందము అను అనేక రకముల ఆనందములు ఉన్నప్పటికీ దివ్యానందము అంతరమందు జనిస్తుంది. తదితర ఆనందములు బాహ్య ప్రపంచ సమాహితమైనవి, తాత్కాలికమైనవి. కుండలిని యోగాభ్యాసం ద్వారా ప్రజ్వలన చాలన క్రియలతో ఈ దివ్యానందమును ఈ భౌతిక శరీరం ఉండగానే జాగ్రత్త అవస్థ ఎందే అనుభవించవలసి ఉంది. మరణించిన తర్వాత పొందినది కాదు. ఈ సృష్టి అందలి ప్రతి జీవి దివ్యానందమును అనుభవించుటకే ప్రయత్నిస్తున్నారు. చివరికి ఆనందంలోనే ఐక్యమగుచున్నారు. కుండలిని రూపమైన ఆ పరాశక్తి ఆనంద వస్తువు. ఇది ఆనందమయము. ఆ మయమే ఆ సృష్టికర్త. ఎక్కడ గలదు? విజ్ఞానమయ కోశము లోపలది ఆనందమయము. అన్నిటికంటే లోపల ఉంటుంది. ఏ వస్తువు అయితే ఆనందమును కలుగజేయుచున్నదో అదే దివ్యానందమయం, బ్రహ్మానందమయము. తర్వాత మరొక బ్రహ్మ లేదు. ఏకమైన అట్టి బ్రహ్మ రహస్యాన్ని పొంది సాధకుడు ఆనందము కలుగువాడగుచున్నాడు. ఈ విధముగా తండ్రి వద్ద చేరి శుక్ల బిందు నిర్మాణము పూర్తి అయిన తర్వాత ప్రవేశాత్మ క్రియా విధానముచే తల్లి వద్దకు చేర్చున్నది. శుక్ల శోణిత సంయోగం వలన సృష్టి జరుగుచున్నది. ఆదిలోని బ్రహ్మశక్తుల కలయికలాగానే మానవ క్రియ జరుగుచున్నది. కుండలిని పై అండము, లోపలి ఆనందము. కుండలిని పై ఆనందము, లోపలి ఆనందము. చీఫ్ లైఫ్ ఆఫ్ మెర్రీ లైఫ్. జనిత తరంగాల పనితీరు రెండు రకములు. అవి చీఫ్ లైఫ్, మెర్రీ లైఫ్. ఇక్కడ ఒకటోది పై ఆనందం అంటే ఏంటంటే చీఫ్ లైఫ్ గురించి ఇచ్చారు ఇక్కడ. అదే ముఖ్యమైన లేదా శ్రేష్టమైన జీవిత మనబడును. సృష్టి క్రమమునకు సంబంధించిన దుష్ఫలితాలు, సత్ఫలితాల ప్రభావం ఉండే జీవిత తరంగము. అంటే ఇట్టి జీవితమునకు బాహ్య సృష్టి శక్తుల నుండి ఒత్తిడి ఉంటుంది. ఇది గ్రహముల వలన, రాశుల వలన ఏర్పడుతున్నది. అందుకే ఇది చీఫ్ లైన్. ద్వంద్వ స్థితి, తరతమ స్థితి, హెచ్చు తగ్గులు, సుఖ దుఃఖములన్నీ ఇందు ఉన్నాయి. రాశి, గ్రహ, నక్షత్రాదులతో ఏర్పాటు చేయబడిన ముఖ్య జీవిత ప్రణాళిక అంటే చీఫ్ లైఫ్ ప్రోగ్రామింగ్ లేదా కాలపట్టిక. టైం టేబుల్ ను మాస్టర్ గారు చీఫ్ లైఫ్ అన్నారు. ఈ స్థితి జన్మ పరంపరల అంత్యము వరకు ఉంటుంది. అది పూర్తి అయిన తర్వాత మానవులకు బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుంది. రెండవది లోపలి ఆనందం అంటే మెర్రీ లైఫ్ గురించి. ఇదే ఆనంద జీవిత తరంగం అనగా శాశ్వతంగా ఉండడం. కుండలిని క్రింది భాగంలో పనిచేయనది మెర్రీ లైఫ్. రెండు రకముల మెర్రీలు పనిచేస్తాయి. మొదటిది కాస్మాస్ మెర్రీ. ఇది పూర్తి అయిన తర్వాత రెండవ మెర్రీ పని చేస్తుంది. పూర్ణ ఆనంద తత్వమే మెర్రీ లైఫ్. సదా ఆది బ్రహ్మతత్వము, ఆది తత్వంలో నిలకడ కావడమే మెర్రీ లైఫ్. సృష్టిలోనికి అది తత్వం ప్రవేశించటయే. అప్పుడే అమృతత్వ సిద్ధి, ఆనంద తత్వ సిద్ధి మరియు మృత్యుంజయ సిద్ధి కలుగుతుంది. చీఫ్ లైఫ్ పూర్తి అయిన తర్వాత మానవులకు బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుంది. అదే మెర్రీ లైఫ్. మెర్రీ లైఫ్ పొందుటయే యోగ ధ్యేయం. శరీరం తత్వమే మెర్రీ లైఫ్. అది బ్రహ్మ తత్వంలోనే ఉండుట. స్థితిలో గల ద్వంద్వములన్నీ వాటంతట అవియే నశించి పూర్ణ మానవత్వ స్థితి పొందుటయే మెర్రీ లైఫ్. ఈ యోగం ద్వారా నూతన మానవ నిర్మాణమునకు మూలమైన కేంద్రము ఆ ఆది తత్వంలోకే మిళితమై ఉంటుంది. కావున సగుణముగానున్న ఈ సృష్టిలోనికి బ్రహ్మతత్వము ప్రవేశించుటకు చేసిన ఏర్పాటే ఈ నూతన మార్గం. క్రింది భాగంలోని సగపు గిన్నె అంటే అర్ధచంద్రాకారపు
గిన్నె సూత్రము, అడుగు నుండి తలకు పైగా ఉండే అడ్డకొలత, కేంద్ర మండలి దాని అంత్యము మరియు శిఖరము నుండి సగము, కేంద్రమున దాని అంత్యము అను రెండు రకముల జీవిత తరంగములు ప్రస్తుత నూతన మానవ రూపమున పనిచేస్తూ ఉన్నాయి. పరీక్షా సమయమున అంటే ప్రొబేషన్ ప్రస్తుతం ఇది అదో భాగపు పని. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, రౌండ్ వేసి అర్ధ చక్రం ఎలాగుంది, అర్ధ కప్ ఎలాగుంది, పూర్తి అంటే చీఫ్ లైఫ్ ఎలాగుంది, మెరీ లైఫ్ దాని గురించి ఇచ్చాడు అక్కడ పటంలో. శిఖరాగ్రపు నిలువు అడ్డకొలత ప్రస్తుత మానవ రూపంలో చీఫ్ లైఫ్ గా పనిచేస్తుంది. క్రింది నిలువు మెర్రీ లైఫ్ గా పనిచేస్తుంది. మెర్రీ లైఫ్ గిన్ని అడుగు భాగంలో పనిచేస్తుంది. ఈ రెండు జీవిత తరంగములకు సమత్వం 23/7/1918 ఒక రూపముగా ఏర్పడింది. అర్ధచంద్రాకారం యొక్క గిన్నెపై తట్టు చివరి భాగమున రూపొందించిన పరిధిని 23 మరియు 24 ఇలా ఒత్తిడితో కారణములను టచ్ చేయబడినది. వీటికి పరిష్కారములను చూపించుటకు చీఫ్ లైఫ్ ప్రారంభమగను. దీనికి మొదలు శుక్రగ్రహము పనిచేస్తుంది. న్యూ మోడల్ మరియు రీమోడల్ పిట్యూటరీ పని 25/7/1918 రాత్రి 3 గంటలకు ప్రారంభమైనది. ఈ కాస్మాస్ యందు శుక్రగ్రహము మెదడు, మోక్షము, ఎంటి మోక్షమునకు అభివృద్ధికి పనిని ప్రారంభిస్తుంది. ఫలితములను సాధించుటకు 3 నెలల కాలం పట్టినది. గ్రహము బుధుడు 10 డిగ్రీలలో 8 డిగ్రీలు మాత్రమే పనిచేసింది. మిగిలిన 2 డిగ్రీలు మానవ విధానమునకు చాలా ముఖ్యమైనవి. 298 డిగ్రీలలో మెర్రీ లైఫ్ పని చేయొచ్చున్నది. 299 డిగ్రీలలో చీఫ్ లైఫ్ పని చేయొచ్చున్నది. చీఫ్ లైఫ్ ను మెర్రీ లైఫ్ నడుపుతుంది. పటంలో చూసినట్లు కుండలిలోని హాఫ్ కప్ యొక్క క్రింది నిలువు వ్యాసరేఖ చివరి భాగము ఈ 2 లైఫ్లను నడుపుతుంది. ప్రస్తుతం నడుస్తున్న సృష్టి క్రమము అతి తక్కువ స్థాయిది. ఇది కుండలినికి కేవలం శిక్షణా కాలం మాత్రమే. పై భాగంలోని నిలువు వ్యాసరేఖ చీఫ్ లైఫ్ గా పనిచేస్తుంది. మనిషిలో ప్రస్తుతం కుండలిని జరుగుతున్న వరకు అదే. క్రింది భాగంలోని నిలువు వ్యాసరేఖ మెర్రీ లైఫ్ గా పనిచేస్తుంది. హాఫ్ కప్ ప్రిన్సిపల్ ప్రకారము అర్థము హారిజోనటల్ గా నెట్టబడిన రూపములు ఈ క్రిందివి ఉన్నాయి. అడ్డం కుండలిని హారిజోనటల్ కుండలిని, ఎర్త్ కుండలిని. శ్వాస వలన కుండలినికి చలనం కలగదు. నూతన విధానం ప్రకారం కుండలినికి చలనం వేరు. 298, 299 ఈ 2 డిగ్రీలు మానవ రూపానికి ముఖ్యమైనవి. 298లో మెర్రీ లైఫ్ పనిచేస్తుంది. 299 డిగ్రీల ఒత్తిడిని మానవ రూపం భరిస్తుంది. ప్రసవ సమయంలో తల బయటకు వచ్చి మొట్టమొదటిసారి శ్వాస తీసుకున్నప్పుడు ఒకవైపు తల్లి ఒత్తిడి, మిగతా ప్రక్కల ఈతర ఒత్తిడి పనిచేస్తాయి. ఈ నూతన యోగ విధానం వలన స్థితిగతులు మారిపోతాయి. మారుటకు కొన్ని కోర్సులను సూచించారు. వాటి వలన కార్యములను మరి మెర్రీ లైఫ్ ను చేరుతాయి. మొదటి చీఫ్ జీవితంపై తర్వాత స్థిర జీవితం ఏర్పడుతుంది. కొంత పరిణామం పొంది తర్వాత పూర్ణానందం కలుగుతుంది. సంపూర్ణత, పూర్ణత్వము ఒక పర్యాయంగా లభించవు. కావున ఎవరు ఎన్ని జన్మలు పొందిరో, ఇక ఎన్ని జన్మలు పొందవలెనో, ఏ సంస్కారములను అనుభవం పొందిరో ఇంకా పొందవలెనో తెలియనిది తదుపరి అభివృద్ధి ఇచ్చుటకు వీలు కాదు.
దీని ప్రకారము సాధకులకు అభివృద్ధి లేదా ఉన్నత స్థాయిని ఇచ్చేవారు. చీఫ్ లైఫ్ అంటే అది ఆది నుండి విడివడిన పరమాణువు రూపమున ఉన్న జీవి రెండుగా విడివడి అనేక జన్మలు పొంది తిరిగి ఏకమై నక్షత్ర రూపమున ఉండిపోవను. దీనినే హాఫ్ కప్ ప్రిన్సిపల్ అందరు. ప్రజ్ఞ రెండు రకములు. అవి పూర్వ ప్రజ్ఞ, రాశి ప్రజ్ఞ. జన్మకు వచ్చిన జీవి ప్రజ్ఞ పూర్వ ప్రజ్ఞ కాక రాశి ప్రజ్ఞను మాత్రమే పొంది ఉన్నది. ఇదే చీఫ్ ఇంటెలిజెన్స్. దీని యొక్క క్రియలు, కార్యక్రమములు, ప్రణాళికలు చీఫ్ లైఫ్ అందరు. గ్రహ నక్షత్రాదులతో ఏర్పాటు చేయబడిన చీఫ్ లైఫ్ ప్రోగ్రాం లేదా టైం టేబుల్ రద్దగును జన్మ పరంపర అంతిమము వరకు ఉంటుంది. భూమిపై మానవ రూపము గ్రహముల వలన సృష్టించబడినది. గ్రహ పదార్థమునకు లోనై కొనసాగుచున్నది. ఇటు మానవ రూపమునకు గ్రహములు పంపిన ప్రాణముచే స్టెబిలిటీ లేదా జీవ ప్రజ్ఞ అందరు. అదే చీఫ్ లైఫ్. ఇటు ప్రాణము సుఖ దుఃఖములతో మిళితమై ఉన్నది. ప్రస్తుత సృష్టి క్రియా విధానము చీఫ్ లైఫ్ పని జీవిత రంగానికి ఎల్లప్పుడూ ఎలాంటి దుఃఖము, బాధ, అసంతృప్తి లేకుండా ఎల్లప్పుడూ సంతోషము, సుఖము ఉండు జీవితమే మెర్రీ లైఫ్. మెర్రీ అంటే స్పెసిఫిక్. దీని నుండి స్పెసిఫిక్ 1 నుండి 2 నీల్ స్పెసిఫిక్. మెర్రీలో పనిచేయటకు 5ను తీసుకొనుట. బెగిన్ స్పెసిఫిక్ చీఫ్ నీల్ నుండి ప్రారంభమై 4 మరియు 4గా పనిచేయట. ట్రూత్ స్పెసిఫిక్ 5వది. మోషన్ స్పెసిఫిక్. పటము 4.1 మెర్రీ మరియు చీఫ్లను మధ్య వ్యత్యాసాలకు కారణము స్పెసిఫిక్ లో 2 గ్రేడులు కలవు. అవి 1 స్పెసిఫిక్, 2వది స్పెసిఫిక్ ప్లస్ స్పెసిఫిక్, 2వది మైనస్ స్పెసిఫిక్. ఇప్పటి నుండి మైనస్ స్పెసిఫిక్ తో నడిపించను. మైనస్ లెవెల్ గతమైనవి అంటే గాన్ నిల్లును పెంచుట అంటే స్పెసిఫిక్ ను పెంచుట. నిల్లు నందు ఈ క్రింది రకములు స్పెసిఫిక్లు కలవు. నిల్లు, గాను, లెస్, ఎంటీ, వాక్యూము, నథింగ్, నాట్, నో, నౌ, నాన్, వాయిడ్, వ్యాక్సిలిన్, వాల్యూమ్. మెర్రీ నుండి ప్రారంభం. శుక్రవారము శుక్ర లీడింగ్ ఆనందము అగాధములో కలదు. మెర్రీ వరకు లోతు లేదా అగాధం నుండి పునరుత్పత్తియే తీసుకొని రావటం ప్రస్తుత పని. దీని చీఫ్ లైఫ్ ఇది భౌతిక దోష జ్ఞానములో పనిచేయను. స్వల్పమైన సంకటములు ప్రస్తుత స్థితి లోతైన పని. భూమిపై లంగరుతో నున్న పడవను తీసుకొనిన లంగరును ఎత్తివేసిన పడవ నడుచుట ప్రారంభమగును. కావున పని అగాధమున అనగా కుండలినిలో ప్రారంభము కావాలను, కానీ పైన కాదు. మెర్రీ లైఫ్ అగాధము లేదా అధోభాగము. ది చీఫ్ లైఫ్ బహిర్గతమైనది, పై స్థాయిది. మెర్రీ లైఫ్ 26/7/1918 ఉదయం 8 గంటలకు ఏర్పడినది. మీనా క్విక్ యొక్క నిస్సత్తువను మాస్టర్ గారు చక్కబెట్టుట వలన మెర్రీ లైఫ్ ప్రవాహమును భరించి యుక్తమై ఉన్నది. భూమిపై ప్రజలు ఆ ప్రవాహమును భరించు మరియు ఆ ప్రవాహమును తీసుకొనుటకు అర్హులెవరన్న ప్రశ్న ఉదయించినది. గ్రహముల ప్రభావంచే మానవుల మెదడు అనేక విధములుగా కలవరపరచబడినదని తెలుసుకొని రక్తం యొక్క నాణ్యత లేక స్వభావము వలననే మానవుడు ఈ మెదడు యొక్క ప్రధాన క్రియలు ప్రేరేపించబడతాయి. అంటే అంగారక గ్రహము అంటే మార్సు మానవ రక్తమును
తెలియపరచును. మాస్టర్ గారు అంగారక గ్రహమును నియంత్రించిన త్రిమూర్తులే. ఒక్క నిమిషం మేడం. ఏం మేడం బ్యాక్ వెళ్ళిపోయిందా? మేడం అంటే అంగారక గ్రహము మాస్టర్ గారు అంగారక గ్రహమును నియంత్రించినను త్రిమూర్తులే తన ప్రభు లార్డ్ గా గుర్తించి మాస్టర్ గారి ఆదేశముల ప్రకారము నడవకుండెను. మానసికములు క్రమపరచుటకు ఇంకా కొద్ది కాలము పట్టును. అంతవరకు మెర్రీ లైఫ్ భూమిపైకి వచ్చుటకు వీలు లేదు. మెర్రీ లైఫ్ క్వాలిటీస్ ఏంటంటే మెర్రీ లైఫ్ క్వాలిటీ, హ్యూమన్ మైండ్ క్వాలిటీ రెండు సమానంగా లేవు. మెర్రీ లైఫ్ ప్రవహించుట వలన ప్రతిఘాతము జరుగు ప్రమాదము లేదు. మెర్రీ లైఫ్ భూమిపై ప్రవహించుట వలన విపరీతమైన అపాయములను ఎదుర్కొనవలసి ఉన్నది. మెర్రీ లైఫ్ లోని దశలు మాస్టర్ గారు ఈ క్రింది విధంగా రూపొందించిరి. మెర్రీ లైఫ్ స్టేటస్ అప్ టు డౌన్. వృత్తము రాహిత్యము రెండవది, మూడవది తారకము, నాలుగవది ఫిజికల్, ఐదవది ఎథరిక్, ఆరవది హాస్టల్, ఏడవది మెంటల్ రూప, ఎనిమిదవది మెంటల్ అరూప, తొమ్మిదవది బుద్ధికు, పదవది నిర్వాణికు, 11వది ప్రాణ నిర్వాణికు, 12వది మహాపర నిర్వాణికు, 13వది మ్యాన్ మెమొరాండము, 14వది ఎర్త్ మెమొరాండము, 15వది ప్లానెటరీ ఫీల్డ్, 16వది ట్రిపుల్ ట్రిక్, 17వది మైక్రో లెవెల్, 18వది ప్రాణ సైడ్, 19వది స్టాగ్నింగ్ 1 అంటే ఎబ్డింగ్ 1, 20వది సెకండ్స్ 1, 21 ఎనర్జీ 1, అటెంప్ట్ 1, హైలోబ్స్ 1, ప్రీమియస్ లిమిట్, న్యూ మోడల్ పిట్యూటరీ, వర్జ్ లెంట్ క్యూబ్ అంటే హీలింగ్ 3rd, ట్రైడ్ ఎంటీ. పేజీలు పైన మేడం కొంచెం. ఏ మేడం? మేడం ఏమన్నారు? ఏం పోయింది? ఇక్కడ 24 వచ్చింది. ఇక్కడ 24వది అటెంప్ట్ 1, 23వది హైలికప్స్ 1, ప్రీమియర్స్ లిమిట్, 25వది న్యూ మోడల్ పిట్యూటరీ, 26వది రైజ్ లెంట్ క్యూబ్ అంటే హీలింగ్ అండ్ ట్రైడ్ ఫార్మ్, 27వది వైలెంట్ కుడర్ క్యూబ్, 28 వైలెంట్ క్యూబ్ అంటే హోలింగ్, 29వది నాన్ వైలెంట్ హౌలింగ్ ట్రైడ్ ఫార్మ్,
హీలింగ్ విత్ ఫీలింగ్, హీలింగ్ విత్ ఫీలింగ్, హోలింగ్ విత్ ఫీలింగ్, హౌలింగ్ విత్ ఫీలింగ్, పుష్ఫిలిటీ హీలింగ్, హై హీలింగ్, పౌస్ డిగ్నిటీ, పాసిబిలిటీ వర్కింగ్ అంటే నగోనిక్ థెరపీ అంట, ఇంప్రో సైన్స్, పెరికరీ, ఎంబో టైప్, లాంగ్ గ్రేట్ లైఫరీ సైన్స్, గ్రేటెస్ట్ హీలింగ్, గ్రేటెస్ట్ ప్యూర్ సైన్స్, ప్యూర్ హీలింగ్, ఆల్ సైడ్స్ హీలింగ్, ఫీలింగ్ లెస్, ప్యూర్ నేషన్ ఆఫ్ ప్యూరిటికల్ ప్యూర్, ద హై ప్యూర్. ఇవన్నీ 47 రకాలు ఇచ్చాడు ఆయన. అంతవరకు ప్యూర్ అయిపోవాలి అక్కడి దాకా. ఇక్కడ కుండలిని పై మాయావరణములు అనే చాప్టర్ 5వది, యోగ మాయ. మేడం ఇక్కడతో కంప్లీట్ చేసుకుందామా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? ఓకే ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వక మేడం. మేడం వినపడలేదా మీకు? మేడం మేడం వినపడలేదా మేడం